కొడంగల్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో భూ పోరాటాన్ని జయప్రదం చేయండి. జూలై 2న ఉప్పల్ బగాయత్లో జరిగే భూ పోరాటానికి వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో నుండి తెలంగాణ ఉద్యమకారులు తరలి రావాలని భూ పోరాట ఇన్ఛార్జ్ ఎదురుగట్ల సంపత్ గౌడ కోరడం జరిగింది. కొడంగల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ నీలి జనార్దన్, భూ పోరాట ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఇన్ఛార్జ్ ఎదురుగట్ల సంపత్ గౌడ్, తెలంగాణ అమరవీరుల ఆశయాల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు కోరి సాయిరాం పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణలో దగ్గాబడ్డ కళాకారులకు, తెలంగాణ ఉద్యమాన్ని ప్రపంచానికి చూపించిన జర్నలిస్టు మిత్రులకు, తెలంగాణ రాష్ట్రం కోసం బలిదానం చేసుకున్న అమరవీరుల కుటుంబాలను ప్రభుత్వం గుర్తించి హైదరాబాద్ నడిబొడ్డున ఉప్పల్ బగాయత్లో 250 చదరపు గజాల స్థలాన్ని తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన పేరుతో ఒక కమిటీ వేసి నిర్లక్ష్యం చేస్తోందని అన్నారు. తెలంగాణ ఉద్యమానికి ఎలాంటి సంబంధం లేని కేశవరావును ఆ కమిటీలో పెట్టడం సరైనది కాదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ప్రభుత్వం అమలు చేయాలని కోరుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు జేపీ శ్యాంప్రసాద్, దొబ్బలి రాము, పులని చెన్నయ్య, నరేష్ యాదవ్, భీమయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు. జూలై 2న అమరవీరుల కుటుంబాలకు, ఉద్యమకారులకు, జర్నలిస్టులకు, కళాకారులకు 250 గజాల ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే ఉద్దేశంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మోసం చేస్తున్న ఈ తరుణంలో ఈ కుటుంబాలకు అన్యాయం జరుగుతుందన్న విషయంలో కవితమ్మ గారు ముందుకొచ్చి ఈ నెల జూలై 2న పెద్ద ఎత్తున ఉద్యమకారులతో అక్కడ కార్యాచరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో, అన్ని నియోజకవర్గాల్లో, ప్రతి గ్రామం నుండి ఉద్యమకారుల కుటుంబాలు, అమరవీరుల కుటుంబాలు అందరూ వచ్చి ఈ ధర్నాలో పాల్గొనాలి. అయితేనే ప్రభుత్వం దిగి వచ్చి అమరవీరుల కుటుంబాలకు, ఉద్యమకారులకు న్యాయం జరుగుతుంది. అందులో భాగంగా ఈ వికారాబాద్ జిల్లాలోని కొడంగల్ నియోజకవర్గంలో మన నీలి జనార్దన్ గారు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో అమరవీరుల ఆశయ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు సాయిరాం గారు కూడా ఇక్కడికి విచ్చేయడం జరిగింది. సురేష్ అన్న గారు, ఇక్కడున్న టీఆర్ఎస్ పార్టీ నాయకులందరి ఆధ్వర్యంలో ఈ కొడంగల్ నియోజకవర్గం నుండి చాలా పెద్ద ఎత్తున హైదరాబాద్లోని ఉప్పల్ బగాయత్కు ఈ జూలై 2 నాడు పెద్ద ఎత్తున వీళ్ళంతా వచ్చి అక్కడ ప్రోగ్రాంను చాలా దిగ్విజయవంతంగా చేయాలని కోరుతున్నాం. జై. మరి ఈరోజు కొడంగల్లో మరి ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం, జూలై 2 తారీఖున తెలంగాణ ఉద్యమకారుల పక్షాన తెలంగాణ ఉద్యమకారులకు ఇస్తానన్నటువంటి ఇళ్ల స్థలాల గురించి ఉద్యమకారులకు కానీ, అమరవీరుల కుటుంబాలకు కానీ, జర్నలిస్టుల కుటుంబాలకు కానీ, దగాపడ్డ కళాకారులకు కానీ ఇస్తానన్న ఇవ్వకపోవడంతో, మాట తప్పడంతో కాలయాపన ఒక కమిటీ వేసి కాలయాపన చేస్తున్నందుకు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు భూ పోరాటానికి తెరలేపడంతో తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా మాకు మద్దతు తెలుపుతూ ఈ భూ పోరాటాన్ని సక్సెస్ చేయాలి. మరి తెలంగాణలో మేమేమో ఈ తెలంగాణ ఉద్యమకారులు మరి పదవులు అడగలేదు, మీకు ఇంకా ఏదో 100 ఎకరాల భూములు అడగలేదు, ఉండడానికి ఇల్లు జాగా కావాలి. మరి ఈరోజు హైదరాబాద్లో ఉన్న జర్నలిస్టుల పరిస్థితి, గ్రామాల్లో ఉన్న జర్నలిస్టుల పరిస్థితి హీనంగా ఉన్నది. అమరవీరుల కుటుంబాలను పట్టించుకునే వాళ్ళే లేరు. కళాకారులు అయితే రోడ్డు మీద ఈరోజు ఎంత నరకయాత్ర అనుభవిస్తారో ఒకసారి చూడాలి. ఇప్పటికీ చాలామంది తెలంగాణ ఉద్యమంలో పనిచేసి కేసుల పాలై, జైళ్ల పాలై, కుటుంబాలు మొత్తం నాశనమై అమరులైన వాళ్ళు కూడా ఉన్నారు. తక్షణమే వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ, అదేవిధంగా జూలై 2న జరగబోయే ఉప్పల్ బగాయత్లో జరగబోయే భూ పోరాటానికి అందరూ పాల్గొని మన హక్కును మనం గుర్తించకపోతే ఇలా కాలయాపన చేసి ఒక కేకే కమిటీ అనేసి మరి అంత కాలయాపన చేస్తున్నారు. ఖచ్చితంగా అందరూ పాల్గొని విజయవంతం చేస్తారని చెప్పి తెలియజేస్తున్నాం. జై భీమ్, జై తెలంగాణ.